హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇదైతే నిన్నటి వ్లాగ్ అనమాట. మీ అందరితో పాటు మరొక వ్లాగ్ అయితే నేను షేర్ చేస్తున్నాను. మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగ్ టైం అయితే 7:30 అలా అవుతుందండి. 6కి అలా లేచామన్నమాట. ఇంకా లడ్డు హోంవర్క్ కొంచెం ఉందని నైటే రాసేసాడు. మళ్ళీ గుర్తు వచ్చిందనమాట. ఇంకా ఉంది మా అనేసి అయితే బుక్ తీసుకొని రాస్తూ ఉన్నాడు. రాసేసి ఇంకా అవేవో అతికిచ్చాలంట బుక్లో. ట్రీస్ అనమాట. అంటే బ్యాక్ సైడ్ పేపర్లో అవే ఉన్నాయి. అవి కట్ చేసి అతికిచ్చారనమాట. ప్లాస్టర్ ఏం అవసరం లేదు, దానికే గమ్ ఏం అవసరం లేదు, దానికే ప్లాస్టర్ ఉందన్నమాట. ఇప్పట్లో పిల్లలకి హోంవర్క్ చేయించాలంటే పెద్దవాళ్ళు ముందుగా బాగా చదువుకొని ఉండాలన్నమాట. అందులో ఇంగ్లీష్ మీడియం కాబట్టి, మనం తెలుగు మీడియం కాబట్టి నాకు అంతగా అర్థం కాదు. కానీ ఇట్లాంటివి అయితే ఈజీగా ఉంటాయి. ఇంకా తీసేసి అతికిచ్చేస్తున్నాను అనమాట. ఇంకా ఇది అయిపోగానే రెడీ చేయాలి. రెడీ అవ్వమంటే అప్పుడు కూర్చున్నాడు. హోంవర్క్ గుర్తొచ్చింది ఆయనకి. ఇంకా టిఫిన్ అయితే ఉప్మా చట్నీ చేశాను అనమాట. ఇంకా చేసేసి కూర్చున్నాను ఇప్పుడే. ఇంకా చెప్తా ఉన్నాడు ఈయన గారు. ఇంకా రాపిచ్చేసి వెంటనే స్నానం చేపిచ్చేసి రెడీ చేసేసాను అనమాట. ఇంకా మా ఆయన అయితే పనికి వెళ్ళిపోయాడు. చిన్నోడైతే నిద్రపోతూ ఉన్నాడు. ఇంక వాడు ఉండగానే నేను ఏమైనా వర్క్స్ ఉంటే చేసేసేయాలి ఇంట్లో. తర్వాత వాడితో ఉండాలి. ఇంకా లంచ్ అయితే మార్నింగే ప్రిపేర్ చేయట్లేదు ఈ మధ్య. ఆఫ్టర్నూన్ చేసి ఇంకా తీసుకెళ్తున్నాను అనమాట. ఇంకా మార్నింగే టిఫిన్ లంచ్ అంటే టైం సెట్ అవ్వట్లేదు అనమాట. ఇంకా ఎందుకు లేదు తొందరగా అని నిదానంగా చేసి పంపిద్దామని అయితే నిదానంగా చేసి తీసుకెళ్ళి నేనే ఇచ్చేసేస్తానమాట. ఇంకా చూడండి అతికిచ్చేసాను, ఎంత బాగున్నాయో. ఇట్లాంటివి అయితే ఈజీగా చేయొచ్చు, కానీ కొన్ని నాకు అర్థం కాదనమాట. అంటే ఇంగ్లీష్ మీడియం కదా, నాకు అసలు ఇంగ్లీషే రాదనమాట. అందుకని నాకు అర్థం కాదు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక కాసేపు అలా చిన్నవాడితో ఆడుకొని ఇంకా మళ్ళీ వాడిని పడుకోబెట్టేశాక మళ్ళీ నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా వాడికి కూడా స్నానం చేయించేసాను. చూడండి ఎలా నవ్వుతూ ఉంటాడో. ఎంతసేపు అయినా ఆటలాడిస్తే ఆటలాడుతూ ఉంటాడనమాట. అదొక ఆనందం వాడికి. ఒక్కసారి ఎక్కువసేపు పడుకోడు. డే టైంలో 3-4 టైమ్స్ అలా పడుకుంటాడనమాట. 20 మినిట్స్ 30 మినిట్స్ అట్లా పడుకుంటాడనమాట. తొందరగా లేచేస్తాడు. నైట్ 9-9:30 అలా పడుకుండేస్తాడు. ఇంకా మళ్ళీ లేవడనమాట. ఎక్కువగా ఒక 2 టైమ్స్ అలా లేస్తాడు అంతే. ఇంకా ఆఫ్టర్నూన్ వెళ్ళి లడ్డూని తీసుకొచ్చేసాక మళ్ళీ స్నాక్స్కి ఒక బిస్కెట్ ప్యాకెట్ పెట్టానండి. అది సరిపోలేదంట ఆయనకి. ఏంటి నువ్వు తక్కువ పెట్టావు, నాకు సరిపోలేదు, నాకు ఆకలేస్తుంది, నాకు కొనివ్వు అని అన్నాడనమాట. ఇంకా ఇంట్లోనే ఉన్నాయి ఇవి, ఎందుకులే మళ్ళీ కొనివ్వడము, చేసిద్దాము, తింటాడు బాగా అనేసి అయితే నేను ఇంటికి రాగానే ఇవి చేస్తూ ఉన్నాను. ఇంకా చేసి తినే వరకు వదలలేదనమాట. ఒక్కొక్క రోజు ఎక్కువ ఆకలేసేస్తుంది వాడికి, అడుగుతానే ఉంటాడు రిపీటెడ్గా. మళ్ళీ అన్నం అడుగుతూ ఉంటాడు, ఇట్లా అడుగుతూ ఉంటాడనమాట. నాకు కూడా ఇష్టం ఇవంటే. చిన్నప్పుడు ఇంకా ఎక్కువ తినేదాన్ని, ఇప్పుడైతే తక్కువ. ఈడ చూడండి సాయి కూడా ఉన్నాడు. లడ్డు వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పాను కదా, ఆ అబ్బాయి అనమాట. కూర్చొని ముగ్గురం తింటూ ఉన్నాం మాట్లాడుకుంటూ. వీడియోలో కనిపిద్దామా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట సాయి. సగము ముందుకు వస్తాడు, మళ్ళీ వెనక కూర్చుంటాడు. ఇలా చేస్తూ ఉంటే ముందుకు కూర్చోరా అని చెప్పాను నేను. మాకైతే అసలు క్లైమేట్ ఏం బాగాలేదండి. ఒక 3 డేస్ నుంచి మబ్బుగా అలా ఉంటుందన్నమాట. కానీ వర్షం ఏం పడట్లేదు. నైట్ ఏమో కొంచెం పడిందనమాట బాగా. కానీ డే టైంలో వర్షం ఏం పడట్లేదు, కానీ ఎండ కూడా రావట్లేదు. ఇంక దానివల్ల అయితే బట్టలు కొన్ని ఉంటే వేసాను అనమాట. ఇంకా చాలా ఉన్నాయి, కానీ నెక్స్ట్ డే వేద్దాంలేండి అయితే వేయలేదు. చలికి వేడిగా ఏం తినాలా అనిపిస్తూ ఉంది మాకైతే ఇంకా రోడ్కి వెళ్ళింటిమి వెజిటేబుల్స్ అవి కావాలని. ఇంకా అక్కడ మిర్చి బజ్జీ ఉంటే మా ఆయన తీసుకొచ్చేసానమాట. ఇంకా అవి చేస్తూ ఉన్నాను. కొద్దిగానే చేశానులేండి, కానీ కట్ చేసి వేసాను అనమాట. నాకు ఇలా చేస్తేనే ఇష్టం, బాగా అనిపిస్తుంది టేస్ట్ మామూలు కన్నా కూడా. మీకు ఎలా ఇష్టం అనేది కామెంట్ చేయండి. లడ్డు అయితే ఇవి అస్సలు తినడు. ఒక్కటి కూడా అసలు టేస్ట్ చేయమంటే కూడా నాకు వద్దనేస్తాడు ఫస్ట్ నుంచి అంతే. ఇంక మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. దీంట్లో కాంబినేషన్ అయితే నేను లెమన్ రైస్ చేశాను నైట్ డిన్నర్కి అందరికీ. అందులో మిర్చి బజ్జీ వేసుకొని ఫుల్గా కుమ్మేసామన్నమాట. ఇంకా దోసపిండి అయిపోయి అయితే ఒక 4-5 డేస్ అవుతుంది. అప్పటి నుంచి ఇంక మళ్ళీ నాకు దోశ కావాలి అని అడుగుతూ ఉన్నాడు అనమాట లడ్డు. ఇంకా దానికి కూడా బియ్యం నానబెట్టి పెట్టేశాను అనమాట. అయితే ఫుల్ వర్షము. ఇంకా ఏం కొట్టించుకొని వస్తాంలే, గ్రైండర్ ఉందనమాట మా ఇంట్లో, దాంట్లోనే వేసేద్దాము అనుకుంటా ఉన్నాను. కానీ ఇంతకుముందు వాడాను, కానీ కొత్తదే మళ్ళీ అట్లే పైన ఎత్తి పెట్టేసామన్నమాట. కానీ
ఈ వర్షానికి బయటెళ్ళి కొట్టించుకురాలేక నేను మళ్ళీ దించమని చెప్పాననమాట. ఇంకా చాలా రోజుల తర్వాత మళ్ళీ గ్రైండర్‌లో పిండి రుబ్బాను. చాలా బాగా వచ్చిందనమాట. చాలా బావుంటుంది కూడాను. కానీ ఇవన్నీ కడగాలంటే నాకు కొంచెం బరువుగా అనిపిస్తుంది. దానివల్ల అయితే నేను ఎత్తి పెట్టేశాను. ఎక్కువ చేసుకోము కదా! ఎప్పుడైనా ఒకసారి చేసుకుంటాము తినాలనిపించినప్పుడు ఏదన్నా వడలు కానివ్వండి, దోసలు అలాగా. ఇంకా మళ్ళీ వీటి కోసం మాత్రమే ఇక్కడ ప్లేస్ కూడా అంత ఎక్కువగా ఉండదు ఇవన్నీ పెట్టేదానికి. ఇంకా రైస్ కుక్కర్ కూడా ఇక్కడే ఉంది కదా! దానివల్ల అయితే నేను పైన పెట్టేశాను. తినేసి అన్నీ కడిగి పెట్టేసాననమాట. సామాన్లన్నీ నీట్‌గా ఉంటుంది కదా అనేసి. ఇంక అందరూ పడుకున్నా చిన్నోడు మేలుకొనే ఉంటాడు. వాడితో సరిపోతుందనమాట. 12 అలా అయిపోతుంది రోజు నేను పడుకునేసరికి.